గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 3 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా. 3వ రాశిలో రాహువు, 5లో గురువు, 6లో కుజుడు. ఉత్సాహంగా కార్యక్రమాలు మొదలుపెట్టండి. మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా శాంతంగా తీసుకొని వాటిని అమలు చేయండి. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించవద్దు. శాంతంగా సంభాషించాలి. స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి. భావ పరిపక్వత చాలా అవసరం. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి 9వ రాశిలో కేతుతో కలిసినటువంటి సూర్యుడు భాగ్యంలో గోచారంలో అనుకూలించడు కనుక జాగ్రత్తగా ఉండాలి. జాతక చక్రంలో భాగ్యరవి అనుకూలిస్తారు. గోచారంలో 9లో ఉన్నటువంటి రవి అంతగా అనుకూలించరు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం అవసరం. సొంత నిర్ణయాల కంటే ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే పనుల్లో అదృష్టయోగం ఉంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు చేసే సహాయం భవిష్యత్తులో మీకు అది లభిస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తే ఆ సహాయం భవిష్యత్తులో మీకు వస్తుంది. అపోహలు తొలుగుతాయి. మీ మంచితనంతో శత్రుదోషం తొలుగుతుంది. మిత్రుల అండ పెరుగుతుంది. తెలివిగా పనిచేస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది. ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పనిచేస్తే వ్యాపారంలో నష్టాలను అధిగమించే లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపుగా ఖర్చు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి. మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా ఉత్తమం. గురుగారు, ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? దశమంలో శుక్రగ్రహం ఉంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? శుక్రప్రీతిగా బొబ్బర్లు కొద్దిగా దానం చేయండి.